పర్యటనలో బిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ కి ఘన స్వాగతం పలికారు ఎన్ఆర్ఐలు. లోకేష్ కి స్వాగతం పలుకుతూ సిడ్నీలో టవర్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ నెల 24 వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని, మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలని ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలకి లోకేష్ పిలుపునిచ్చారు. ఏపీకి గత 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు లోకేష్. బ్రిస్బెన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుండి సిడ్నీ వచ్చిన తెలుగు ఎన్ఆర్ఐలు, ఆస్ట్రేలియా టీడీపీ విభాగ నాయకులు లోకేష్ ని కలిశారు. ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కేతో లోకేష్ సిడ్నీలో సమావేశమయ్యారు. కీలకమైన పెట్టుబడులకి గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని ఆయన కోరారు. ఏపీ ఈడీబీ, సిఐఐ, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించే ఆస్ట్రేలియా ఏపీ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ సీఈఓలకు రాష్ట్ర ప్రత్యేకతలను వివరించారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలిసి హాజరు కావాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు. విధానపరమైన సహకారాన్ని సులభతరం చేసేందుకు సిఐఐతో కలిసి పనిచేస్తున్నట్టు మెక్కే తెలిపారు. ఇక సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలోని బ్రూవర్స్ పెవిలియన్ నోబెల్ డైనింగ్ రూమ్ లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు వారి మాస్ జాతర సూపర్ అంటూ లోకేష్ కితాబిచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలని చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారని వివరించారు. 75 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారని ప్రశంసించారు. 1995లో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు చేసి తెలుగువారిని తలెత్తుకుని తిరిగేలా చేశారో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని అహర్నిశలు కష్టపడుతున్నట్టు లోకేష్ వివరించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదమని వివరించారు. అనంతపురంని ఒక ఆటోమోటివ్ హబ్గా, ఉత్తర అనంతపూర్, కర్నూల్ని రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దుతున్నామన్నారు. లైమ్ స్టోన్ ఉన్న దగ్గర సిమెంట్ పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. చిత్తూరు, కడపని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తామని అన్నారు. నెల్లూరుకు రిఫైనరీని కూడా తీసుకురాబోతున్నట్టు తెలిపారు. ప్రకాశం జిల్లాని సిబిజీ హబ్గా, కృష్ణా, గుంటూరు జిల్లాలని క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలని డిఫెన్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. కర్నూలుకు డ్రోన్ సిటీని పనులు కూడా మొదలు పెడుతున్నామని, ఉత్తరాంధ్రని మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా హబ్తో పాటు స్టీల్ సిటీగా, డేటా సిటీగా తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు లోకేష్. ఇక ఏపీని $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంలో అందరూ భాగస్వామ్యం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఏపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్స్ కావాలని ఎన్ఆర్ఐలని లోకేష్ కోరారు. ఏదైనా కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు తమకి తెలియచేయాలని, డీల్ క్లోజ్ చేసే బాధ్యత తాము తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం. ఎందుకంటే గూగుల్ని నేను కోరా, ఆంధ్ర రాష్ట్రానికి రాండంటే కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు కావాలి, అది చేస్తే మేము వస్తామన్నారు. అది ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ఆయన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. ప్రధానమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఇట్లా గూగుల్ వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, ఇది చాలా మంచి ప్రాజెక్ట్, ఒక గూగుల్కే కాదు దేశానికే మంచి జరుగుతుందని చట్టాల్ని సవరణ చేసే పరిస్థితి. సేమ్ థింగ్ విత్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్. ఒక్క జూమ్ కాల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది. 1 జూమ్ కాల్. అక్కడ కూడా ఒక ఇష్యూలో
ప్రధానమంత్రి గారి సహకారం అవసరం ఉండే. ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని అడిగితే అరే ఇదేముంది ఇమ్మీడియట్ చేస్తానని 1 minute ఆయన అంగీకరించారు.